ఇంకా నేను కాలేజ్ చేసుకోవడం ఐ వాస్ వెరీ బ్యాడ్. అంటే నేను కొంచెం ఇంటర్వ్యూ చదవడం స్టార్ట్ చేశాను కాబట్టి ఐ గాట్ ఇట్ వెళ్ళిపోయింది. నాకు తెలిసిన నా కెరియర్ మొత్తం టర్న్ అయిపోయింది బీటెక్ 3rd year 4th year ఆ టైం నుంచి అనమాట. నేను చాలా ఇంటెన్స్ గా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అప్పటి వరకు ఐ వాజ్ వెరీ బ్యాడ్ స్టూడెంట్. యూ కాంట్ ఈవెన్ బిలీవ్. బిలో యావరేజ్ అంటారు కదా అక్కడ ఏరియా ప్లాన్ ఏంటని అడిగాడు. చెప్పలేదు, నాకు తెలియదు. అది నేను ఏదో రెక్టాంగ్ ఏరియా చెప్పాను. సార్ అని సివియర్గా కొట్టాడు, నాకు గుర్తుపడదు ఆ పైన క్లాస్. అంత బిలో యావరేజ్ స్టూడెంట్. అది 4 years లో 2014 తర్వాత. అండ్ తెలంగాణ వచ్చిన తర్వాత మీకేమైంది చెప్పండి. మీ లోపల ఏం చేంజ్ వచ్చింది? మీరు ఎప్పటిలాగా మీరు పొద్దున్న చేసి స్నానం చేసి స్కూల్కి వస్తున్నారు, రాత్రి ఇంటికి వెళ్తున్నారు, ఫోన్ చేసి పడుకోవడం. మీ లోపల ఎలాంటి చేంజ్ రాలేదని నేను అనుకుంటున్నాను. సో మీకు ఏం చేంజ్ వచ్చింది చెప్పండి. తెలంగాణ రావడం వల్ల మీకు ఏం చేంజ్? ఇక్కడికి వచ్చి ఇప్పుడు పాటలు పాడేది కదా, ఇప్పుడు చెప్పండి ఏం చేంజ్ వచ్చిందో మీరు ఎవరైనా చెప్పండి. ఎందుకు వస్తున్నాం తెలంగాణ? మీ జీవితాలతో తెలంగాణ రావడం ఏ రకంగా ఉంది రిలేషన్? తెలంగాణ రావడానికి మీ జీవితాలు ఎనీబడి కెన్ ఆన్సర్. If anybody beat you, if any sir beat you, how do you feel, sir? Means, if for example, if our Shiva sir beat you, you think that now, I should మీరు సార్ని దాటాలి, సార్ కన్నా టాలెంటెడ్గా ఉండాలి, సార్ నెక్స్ట్ టైం మమ్మల్ని మెచ్చుకోవాలి అని అనుకుంటారా? ఎందుకు అని జస్ట్ యాక్చువల్గా 8th లో నీకున్నంత మెజర్ నాకు లేదు. ఇప్పుడు 8th క్లాస్ ఏమో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకున్నంత మెచ్యూరిటీ నాకు అసలు లేదు. సార్ కొట్టగానే తక్కువ పర్సెంట్. దట్స్ వాట్ ఐ నో 8th క్లాస్లో. కానీ ఇప్పుడు చూస్తే అతను సార్ మమ్మల్ని ఎందుకు కొట్టేవాడు. సో ఫర్ బెటర్ ఫ్యూచర్ అని అతను స్టూడెంట్ ఎందుకు పడతారంటే, నాకు తెలిసినంత వరకు అయితే ఒక ఫాదర్ రెస్పాన్సిబిలిటీ ఎట్లా ఉంటుందో టీచర్ రెస్పాన్సిబిలిటీ అంతే ఉంటుంది స్టూడెంట్స్ పట్ల. అండ్ ఫాదర్ ఎప్పుడైతే చేయడం కొట్టినప్పుడు చేయడం ఎట్లయితే ఫీల్ అవ్వడు, స్టూడెంట్ కొట్టినప్పుడు కూడా ఫీల్ అవ్వకూడదు టీచర్ స్టూడెంట్ కొట్టినప్పుడు. ఎందుకంటే ఒక బెస్ట్ ఫ్యూచర్కే కొడతారు అంట. అవి కొడితే మీరు చదువుతారని చిన్న నమ్మకంతో కొడతారు, అంతకంటే ఏమీ లేదు. 8th క్లాస్లో నీ అంత బ్రెయిన్ నాకు లేదు, కానీ ఇప్పుడు చూస్తే తెలుస్తుంది. సార్ మమ్మల్ని బాగానే కొట్టాడు, మంచిగా కొట్టాడు, కరెక్ట్ రీజన్గా కొట్టాడు. సో అంతేనా? ఒకటే క్వశ్చన్. టూ క్వశ్చన్స్. ఎన్ని గంటలు అంటే ఇప్పుడు ఇన్ని గంటలు ప్రిపేర్ అవ్వాలని నేను ఫిక్స్ అవ్వలేదు రోజు. ఎందుకంటే నాకు చదువు తిన్నప్పుడు చదివాను, లేదంటే వేరే పని చేసుకున్నాను. ఇన్ని గంటలు ప్రిపేర్ అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు. ఈ రోజు ఒక టాస్క్ పెట్టుకుంటే ఆ టాస్క్ ఫినిష్ చేసాకే పడుతున్నాను. అది 5 hours అయిపోతుందా 10 hours అయిపోతుందా వేరే విషయం. కానీ యావరేజ్గా తీసుకుంటే సిలబస్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి 1 year లో ప్లాన్ చేయాలంటే అట్లీస్ట్ 10 to 12 hours ప్రిపేర్ అవ్వాలి. దిస్ ఇస్ ది థింగ్. అండ్ నేను కూర్చునేవాడిని 10 hours కూర్చునేవాడిని, 12 hours కూర్చునేవాడిని. యాక్చువల్గా అది ఏం చేశానంటే మార్నింగ్ వేసినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వేరే ధ్యాస ఉండేది ప్రిపరేషన్ తప్ప. సో మీరు ఇంకా లెక్క చేసుకుంటే నాకు తెలిసి 15-16 hours కూడా అవుతుంది అప్పుడప్పుడు. సో దట్ వాస్ ఇట్. ఇంకా కోచింగ్ ఏమైనా తీసుకున్నాను. నేను బీటెక్ 3rd year స్టార్ట్ చేశాను. సో నాకు కొంచెం ఈజీ అయిపోయింది ప్రిపరేషన్. దీంట్లో టూ టైప్స్ ఆఫ్ సిలబస్ ఉంటుంది. ఒకటి జనరల్ స్టడీస్కి, ఒకటి ఆప్షనల్కి. జనరల్ స్టడీస్ నేను ఓన్గా చదివాను, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఆప్షనల్ వచ్చేసి నాకు పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్. అది ఒకటి నేను కోచింగ్ తీసుకున్నాను. బాలత మ్యామ్ అని ఉంటారు, సిఎస్పి అకాడమీ హైదరాబాద్ అశోక్ నగర్లో. దాని దగ్గర నేను కోచింగ్ తీసుకున్నాను. సో జనరల్ స్టడీస్ నాన్గా చదివాను అండ్ ఆప్షనల్ వచ్చేసి కోచింగ్ తీసుకున్నాను. వందల కొద్ది మెసేజ్ వస్తున్నాయి ఫేస్బుక్లో, ట్విట్టర్లో అవచ్చు, ఫేస్బుక్లో అవచ్చు. చాలా 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 మెసేజ్ వస్తున్నాయి. ఎన్ని మెసేజ్ అంటే ఐ టు స్పెండ్ 4-5 hours ఆన్ ఫేస్బుక్ ఈ రోజు. అలా మెసేజ్ అన్ని ఆన్సర్ చేయడానికి. ఆన్సర్ చేయకపోతే నాకు బాధగా ఉంటుంది మళ్ళీ. ఎందుకంటే ఏదో అడుగుతున్నారు వాళ్ళు, నేను ఆన్సర్ చేయకుంటే ర్యాంక్ వచ్చేసిన తర్వాత ఆన్సర్ చేయకుంటే పొగరకూడదు. సో ప్రతి మెసేజ్కి ఆన్సర్ చేయాల్సి వస్తుంది. నేను చాలా కూల్గా అన్ని మెసేజ్ చూసి వాళ్ళు ఏమడుతున్నారు చూసి రిప్లై ఇచ్చి వాళ్ళని గైడ్ చేయాల్సి వస్తుంది. ఇంక ఇదంతా కావట్లేదని చెప్పి ఒక పేజ్ చేశాను ఫేస్బుక్లో. సో ఆ పేజ్ ఇష్టం వచ్చిన వాళ్ళు లైక్ కొడుతున్నారు అండ్ అప్డేట్ చేస్తూ ఉన్నాను కాన్స్టెంట్గా. అది ఐ థింక్ ఆ క్వశ్చన్ నేను నన్ను అడగకూడదు, వేరే వాళ్ళు అడగాలి ఇన్స్పైర్ అవుతున్నారు. నన్ను అడిగితే నేను చెప్పను వేరే వాళ్ళు ఎట్లా ఇన్స్పైర్ అవుతున్నారు. క్రికెట్ ఆడేవాడిని, సార్ ఆడేసేవారు కాదు, ఆడాను. బట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాక అసలు నేను బ్యాట్ బాల్ పట్టుకోలేదు. లాస్ట్ 3-4 years అయిందనమాట బ్యాట్ పట్టేసుకుని.
అంటే స్పోర్ట్స్ ఇప్పుడు నేను వెంటనే ఏ స్పోర్ట్ ఆడతామంటే నేను ఇది ఆడతాను. అంటే నేను ఎక్కువ శాతం నేను కూర్చొని చదువుకోవడానికి ఇష్టపడతాను. స్పోర్ట్స్ అంటే ఐ వాచ్ క్రికెట్ బట్ ఐ డోంట్ ప్లే. ఇంకా వేరే స్పోర్ట్స్ అసలు ఐడియా కూడా లేదు. నువ్వు ఆడతావు బాగా? స్కూల్ డేస్ 10th లో మంచి మార్క్స్ రావాలి. ఇంటర్లో ఐఐటి రావాలి. బీటెక్ వచ్చేప్పటికి సివిల్స్ పడుతుంది. సో ఇప్పుడు ఇంకా వేరేది ఉంది, అది ఇప్పుడు వద్దు చెప్పడం. సో ఎయిమ్స్ అనేవి మారుతూ ఉంటాం. అంటే మనిషి ఎవాల్వ్ అయినా కొద్ది ఎయిమ్స్ మారుతూ ఉంటాయి. కాన్స్టాంట్ ఎయిమ్తో ఎవరు ముందుకెళ్ళారని నా ఫీలింగ్. ఎందుకంటే ప్రోగ్రెస్ అవసరం లేదు మనిషికి. ప్రాబ్లం ఎక్కడ వచ్చేదంటే వీ వర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఆ సోషల్ అనే సబ్జెక్ట్ ని చాలా పక్కకు పెట్టేసి ఇంగ్లీష్ అని దాన్ని పక్కకు పెట్టేసి వీఆర్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఈ టెక్నికల్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్ అవచ్చు, ఫిజిక్స్ అవచ్చు, కెమిస్ట్రీ అవచ్చు. అది మిమ్మల్ని ఐఐటి దాకా వెళ్ళేస్తుంది కానీ తీసుకెళ్ళగలదు. కానీ ఐఐటి బియాండ్ అఫ్కోర్స్ మీకు ఏదో జాబ్ చేయొచ్చు, మెకానికల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఏదో చేయొచ్చు. బట్ నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ నేను 6th క్లాస్ నుంచి ఉన్న బుక్స్ అన్ని కొనుక్కొని చదవాల్సి. ఎందుకంటే నేను అప్పుడు ఐ వాజ్ సర్ప్రైజ్. అసలు చిన్నప్పటి నుంచి నేను ఏం చేద్దామని స్కూల్స్ చూస్తే ఓన్లీ నా లైఫ్ అంతా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంది. వాళ్ళే పూజ చేస్తున్నారు ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. లిటరేచర్ వాజ్ నెవర్ బ్రాట్ అప్. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ ఇవన్నీ అన్ని పక్కన పెట్టేసి ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫోకస్ చేస్తారు. అంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఆఫ్ స్కూల్ సిస్టమ్ అని నా ఫీలింగ్. ఎందుకంటే ఒక స్టూడెంట్ అనేవాడికి వేరే ఇంట్రెస్ట్ ఉంది. అతను ఓన్లీ మ్యాథ్స్ లో ఎక్సెల్ అవ్వాలంతా లేదా ఫిజిక్స్ లో ఎక్సెల్ అవ్వాలంత మాత్రాన తను పనికిరాడే కాదు. వేరియస్ బ్యూటిఫుల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. లిటరేచర్ తీసుకోవచ్చు, ఇంకేదో తీసుకోవచ్చు, ఆర్ట్స్ సబ్జెక్ట్, హ్యూమానిటీస్ బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు, చాలా మంచి సబ్జెక్ట్స్ ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టి వీఆర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ఐఐటీస్. సో స్టూడెంట్స్ బెటర్గా ఎక్స్ప్లోర్ చేస్తే వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో తెలుస్తుంది. అని నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. చిన్నప్పుడు నేను బాగా సోషల్ బెటర్గా చదువుకుంటే ఇంత కష్టపడాల్సి ఉంటుంది కాదు కదా.